మనకు ప్రతి అవసరత అందించబడుతుందని, మనం అంటుకట్టబడింది ఆయనలో అయితే మనకు జరగని కార్యాలు, పొందలేని అనుభవాలు ఉండవని నా ప్రాముఖ్యమైన ఉద్దేశం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాం. ఈరోజు వాక్యం నిమిత్తము మార్కు సువార్తలో ఒక చిన్న మాటను మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము మనం చదువుకుంటున్నది 2-3 వచనాలు మాత్రమే. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తత్క్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి వాక్య భాగము కొద్ది నిమిషాలు మనం ధ్యానాంశముగా ముందుకు వెళ్దాం. దేవుని యొక్క మాటలు మనం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఒక చిన్న పాట ఆలాపనతో మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్దాం. మనందరికీ వచ్చినటువంటి ఒక చిన్న ఆలాపనతో. Praise the Lord. Hallelujah. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన
యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కళ్ళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. కృప కలిగిన తండ్రి గొప్ప దేవుని మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీ అమూల్యమైన పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా. ఇంతవరకు నేను పాటల ద్వారా నేను స్తుతించడంలో అయ్యా తండ్రి చక్కటి సాక్ష్యాలు పంచుకోవడం ద్వారా మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ ముందుకు రావడానికి కృప చూపించారు, ప్రోత్సహించుకోవటానికి కృప చూపించారు. ఈ ప్రత్యేకమైన సమయం నీ అమూల్యమైన స్వరమును వినే సమయం నాయన తండ్రిగో ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాలో ప్రతి వారికి దయచేయండి. ఆయా మంచి నెలను పండు విత్తనాల వలె నీ వాక్కులు మా హృదయంలో నాటుకొనబడటానికి సహాయం దయచేయండి. ప్రత్యేకముగా నిలువబడిన నేను నా స్వరమును నీ యొక్క స్వాధీనానికి అప్పగించుకుంటున్నాను. పరిపూర్ణంగా నన్ను నేను మీ స్వాధీనంలో అయ్యా విడిచిపెడుతున్నాను నాయన. నీ పాదాల సన్నిధిలో నీ యొక్క మహిమ కలిగిన బోరగా వాడుకోండి. మీ యొక్క మాటలకై అయా తండ్రి మీ మాటలను అయా తండ్రి పలకడానికి కేవలము బోరగా వాడుకొనమని అయా మీ మహిమార్థమే నిలిచి ఉండడానికి కృప చూపించమని ఇవే సహాయం చేసి కార్యం జరిగించి వాక్యం అంతట్లో అయా తండ్రి తగు రీతిగా మంచి విత్తనాలు ప్రతి హృదయంలో విత్తబడడానికి సహాయం దయచేయమని అట్టి ఆత్మచేత మమ్ములను మీరే నింపి నడిపించి స్వాధీనపరచుకునమని యేసు నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగము మనకు 3 పత్రికలలో కనబడుతుందండి. 3 సువార్తలలో, పత్రికలు కాదు క్షమించాలి, సువార్తలలో కనబడుతుంది. ఈ 3 సువార్తలలో అంటే మత్తయి, మార్కు, లూకు ఈ యొక్క మాటలను రాయటం మనం చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. మార్కు భక్తుడు 11వ అధ్యాయంలో ఈ 2-3 వచనాలను రాస్తున్న మాట ఏంటి, దేని గురించి అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణంలోనికి జయప్రవేశం చేసినప్పుడు మనము మట్టల ఆదివారం అంటాం కదా. మట్టల ఆదివారపు ఆ చక్కటి శుభదినాన ఆయన తనకు తానుగా సమర్పించుకోవటానికి, బలిగా అర్పించుకోవటానికి ఆ గ్రామానికి వెళ్తుండేటప్పుడు ఆ పట్టణంలో అడుగు పెట్టడానికి ఆయన వాడుకున్నటువంటి ఒక చక్కటి సాధనము, లేదంటే ఒక చక్కటి ఏమంటారు రథము ఏదైనా ఉందంటే అది గాడిద. ఈరోజు రథాలను మనం చూస్తూ ఉంటాం, అలాగే వాహనాలను మనం చూస్తూ ఉంటాం. అలనాడు పూర్వకాలంలో ఖరీదైనటువంటి వాహనాలుగా గుర్రాలను, ఏనుగులను వాడేవారు. గాడిదలను ఎవరు వాడేవారు కాదండి. గాడిదలు దేనికోసం వాడేవారంటే ఎక్కువగా బరువులను మోసేటటువంటి సాధనాలుగా మాత్రమే వాడేవారు. పేదవారు, లేనివారు గాడిదలను మరి ఇలా ట్రావెలింగ్కి వాడుకుంటూ ఉండేవారని విన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఖరీదైనటువంటి వాహనములు వెళ్ళట్లేదు, లేదంటే ఒక ఖరీదైనటువంటి రథము మీద వెళ్ళట్లేదు. ఆయన ప్రయాణం చేస్తున్నది అత్యంత తక్కువ విలువ కలిగినటువంటి ఒక గాడిద పిల్ల మీద. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్తున్నారు, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడు కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి అన్నటువంటి మాటను తన శిష్యులతో చెప్తున్నారు. తన శిష్యులు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పగానే ప్రతి వారికి ఒక అనుమానం వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ప్రశ్న వస్తుందేమో అన్న అనుమానం వారికి రాకముందే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఎవరైనాను మీరెందుకు ఇలాగు చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పాను. హల్లెలూయా. ఎలా అయితే యేసుక్రీస్తు వారు చెప్పారో అలాగే జరిగింది. వారు అనుకున్నట్టుగానే ఈ పస్కా పండుగ నిమిత్తము యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి వెళ్ళటానికి ఆ గాడిద పిల్లను విప్పి తెచ్చినప్పుడు దాని మీద ఎక్కి కూర్చొని ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ఆయన జయప్రవేశం చేశారు. ఆయన వెళ్తూ ఉండగా ప్రజలందరూ ఆయనను ఆర్భాటంతో తీసుకుని వెళ్ళారు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని గొప్ప
ఆ మాటలు సర్వోన్నతమైన స్థలములలో జయము అని పలుకుతూ ఆయనను ఆ ఊరిలోనికి తీసుకుని వెళ్ళినట్టుగా ఈ మాటలు మనం ప్రతి ఈస్టర్ పండుగకి చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ ఈస్టర్ పండుగకి మనం మాట్లాడే మాటల్లో ఈ గాడిద పిల్లను కూడా చాలా ప్రాముఖ్యంగా చాలామంది తెలియచేయడం మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ నా ఉద్దేశము, నా ఆలోచన, నా తలంపు, నా మాటలు ఒక విషయాన్ని బయట పెట్టడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలా వరకు యవనస్తులు ఉన్నారు ఇక్కడ, చాలామంది దేవుని పనిలో లేదంటే దేవుని బిడ్డలుగా పిలువబడిన మనందరం ఉన్నాం. మనందరం దేవుని పిల్లలమే కదా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. నేను దేవుని పిల్లను కాదు అన్న వారికి కూడా హల్లెలూయా చెప్పడానికి ఇష్టపడండి. కాదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు ఇక్కడ దేవుని పిల్లలు కాదు అన్నవారు లేరు. ఎందుకంటే నేను యేసయ్య బిడ్డను అన్నటువంటి ఒక సమర్పణ కలిగినటువంటి వారు ఇక్కడికి వచ్చారు. మనం ఆరాధన చేసుకుంటున్నది అలాంటి అనుభవాలే. అయితే అలా ఉన్న మనము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి టాలెంట్ ఉంది. ఒకరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకోలేని వారు ఉన్నారు. చదువుకున్న వారిలో కూడా కొంతమంది మంచి అగ్రస్థానంలో తెలివైన వారిగా నిలవబడుతున్నారు, మరి కొంతమంది తెలివి లేని వారిగా నిలవబడుతున్నారు. అయితే నేను చెప్పేది, దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి పిలవటానికి లేదంటే ఎన్నుకోవటానికి నీ జ్ఞానాన్నో లేదంటే నీకున్న తలాంతులను నీకున్న టాలెంట్ను చూసి పిలవలేదు. ఈయనైతే నాకు ఉపయోగపడతాడు కనుక నేను ఈయన రక్షించుకుంటానని ఆయన ఎవరిని రక్షించుకోలేదు. మనలో ప్రతి వారము ఆయనకు కావాలి అనే ఆయన రక్షించుకున్నాడు. హల్లెలూయా. మనలో ప్రతి వారము ఆయనకి కావాలి. ఆయనకి ఏ ఒక్కరు నష్టం కలిగించేవారని కానీ వీళ్ళు నాకు వద్దు అని కానీ ఆయన ఎప్పుడూ అనుకోలేదు. మీరు గమనించారో లేదో, ఆయన శిష్యులుగా ఎన్నుకున్న 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదాను యేసుక్రీస్తు వారి శిష్యునిగా ఎన్నుకోవటం ఎందుకు? చాలామందికి తెలుసు ఇస్కరియోతు యూదా మోసగాడిగా యేసుక్రీస్తును సిలువకు అప్పగించినటువంటి వారిలో ఒక్కనిగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు అన్నీ ఎరిగినటువంటి వాడు, అక్కడ గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది, వెళ్ళి విప్పు తీసుకురండి అని చెప్పగలిగే సామర్థ్యం కలిగినటువంటి వాడు, రానున్న సమయాలు రానున్న కాలాలు తెలిసినటువంటి వాడు, ఇలాంటి అయోగ్యుడిని ఎందుకు ఎన్నుకున్నాడు అనే ప్రశ్న ఎప్పుడైనా మన జీవితాల్లో కలిగితే, ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది మనతో. దేవునికి ఎవరు అక్కర్లేని వారు అంటూ లేరు. ప్రతి వారు కావాలి. వాడు చెడ్డోడైనా మంచోడైనా, పొట్టోడైనా పొడవోడైనా, తెల్లోడైనా నల్లోడైనా, గొప్పోడైనా పేదోడైనా, చెడ్డవాడైనా మంచివాడైనా అందరూ దేవునికి కావాలి. ఏ ఒక్కరు ఏ తారతమ్యం దేవునికి లేదండి. దేవునికి అందరూ కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే అందరినీ ఆయన ఎందుకు కోరుకుంటున్నాడంటే, అందరినీ ఒక ప్రత్యేకమైన పని మీదే ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవులు కాకపోవచ్చు, దేవునిని ఎరిగిన వారై ఉండొచ్చు, ఎరగని వారై ఉండొచ్చు, ప్రతి వారికి ఒక పని ఉంటుంది ఖచ్చితంగా. వారి వారి తరాలలో, వారి వారి యుగాలలో వారి యొక్క పుట్టుక ఒక విలువైనదిగా దేవుడు ఎంచుతున్నాడు. ఆడు పేదవాడిగా పుట్టొచ్చు, గొప్పవాడిగా పుట్టొచ్చు, విలువ కలిగిన వాడిగా పుట్టొచ్చు, విలువ లేనివాడిగా పుట్టొచ్చు. ప్రతి వాడికి వారి వలన ఈ లోకము ఒక విషయాన్ని నేర్చుకోవటానికి దేవుడు పుట్టిస్తాడు. ఈ విషయాన్ని మనము ఈ మాటలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. గాడిద పిల్ల అక్కడ తన యజమాని చేత కట్టబడి ఉంది. నేను చదివాను ఈ రెండింటి పాసేజ్లో ఒక దగ్గర. ఒకసారి మత్తయి సువార్తలు కూడా 2 వచనాలే గనక మత్తయి 21వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 2-3 వచనాల్లోనే అక్కడ కూడా ఉంటుంది అమ్మ. 21 వచనం నుంచి దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. లూకాసు వార్త వద్దాం ఒకసారి. 19వ అధ్యాయం చివరిలో ఉంటుందండి. 19వ అధ్యాయము 29 30 ఒకసారి చూడండి.
అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూనూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. ఆమేన్, హల్లెలూయా. దాని యజమానులు అన్నమాట ఒకసారి గమనించారా? అంటే కొందరు ఆ ఆటంకపరిచారు, కొందరు ఆ యొక్క గాడిదను విప్పకుండా తీసుకుని వెళ్లకుండా ఆటంకపరిచారు. కొందరు అనే మాట దేనిని మనకు వర్తింపజేస్తుందంటే దానికి యజమాని అంటూ ఎవరూ లేరు, చాలా మంది దానికి యజమానులు అయ్యారు. అలా కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్ల, ఈరోజు ఆ గాడిద పిల్లను వాడుకున్నటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో గాడిద అనేటటువంటి మాటను మనం పాత నిబంధనలో చూస్తే ఒకానొక సమయంలో బిలాము అనేటటువంటి ఒక ప్రవక్తకు బుద్ధి చెప్పినటువంటి ఒక పశువుగా కనబడుతుంది మనకి. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చాలా ఒక ఆశ్చర్యకరమైన క్యారెక్టర్ ఏదైనా మనకుందంటే గాడిదే. గాడిద బిలాముతో మాట్లాడుతుంది, బిలాముని తన కళ్ళు తెరిపిస్తుంది ఒక తప్పు చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి. ఈరోజు క్రొత్త నిబంధనలోనికి వస్తే ఈ గాడిద పిల్ల యేసు క్రీస్తుని తీసుకుని వెళ్ళి గాడిద పిల్ల చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే ఈరోజు దేవుని యొక్క మహిమను చూడలేని కన్నులుగా మార్చబడిన మనలాంటి వారందరికీ కళ్ళు తెరిపించడానికి, నేను భక్తుడనే అనుకోవటానికి ఏ ఒక్కరికి అవకాశం లేదండి. మన భక్తి దేవుని ఎదుట నిలవబడుతుందో నిలవబడదో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంటుంది. చాలాసార్లు మనం చేసే భక్తి చాలా గొప్పదిగా మనం భావిస్తాం. చాలామంది వేకువనే లేచి ప్రార్థన చేస్తారు. కొంతమంది ఇంటికి వెళ్తుంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో బ్రదర్ జోసెఫ్ అయ్య గారు వచ్చారు. జోసెఫ్ అయ్య గారు వస్తే ఆయన రాత్రి 8 o'clockకే ఆయన నిద్రపోతారట. 3 o'clock లేచి ప్రార్థన ప్రారంభిస్తారట. ఎన్ని గంటలకి అండి? 3 o'clockకి. 3 గంటలు లేచి ప్రార్థన ప్రారంభిస్తానండి అంటారు. అంత ఎర్లీగా చేసిన ప్రార్థన చేసే అనుభవాలు మన జీవితాల్లో ఉన్న మనం ఎత్తబడే వారంలో ఉంటామని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేనే లేదు. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన భక్తి దేవుని ఎదుట అంత గొప్పదని చెప్పుకోవడానికి లేదు. కేవలము ఆయన కృప పొందటానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి. దేవుని కృప ఎలా పొందుకోవాలి, ఆయనతో పాటు సిలువ వేయబడిన రెండవ దొంగ ఎలా అయితే తన యొక్క దేవుని యొక్క కృపను పొందటానికి మాటను పలికాడో అలాంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. ఆయన అంటున్నాడు కదా, అయ్యా పరదేశంలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట దేనిని సూచిస్తుందంటే క్రీస్తుని, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని ఆయన చూడకముందే ఒప్పుకున్నాడు. హల్లెలూయా. దేనినైనా చూసి ఒప్పుకోవటం క్రైస్తవ లక్షణం కాదండి. చూడకుండా ఒప్పుకోవటమే క్రైస్తవ లక్షణం. దాన్నే నిరీక్షణ అని, ఓర్పు అని చాలా విషయాల్లో మనం పలుకుతూ ఉంటాం. విశ్వాసం అని దానికే పేరు పెట్టబడింది. కనుక ఈరోజు ఈ మాట దేనిని మనకు సూచిస్తుంది? ఒక గాడిద పిల్ల, ఎంతో మంది యజమానులు దానికి యజమానులైనటువంటి ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటే దానిని యేసుక్రీస్తు విప్పి తీసుకొని ఎందుకు రమ్మన్నాడు అంటే అది ఎలా అయితే ఒక బానిసత్వం క్రింద ఉందో, లేదంటే స్వతంత్రం లేని అనుభవం కింద చాలా మంది క్రింద బానిసగా ఉందో, ఆ అనుభవం నుంచి దానిని విడిపించినట్లే ఆయన మనలను కూడా పిలుచుకున్నాడు. హల్లెలూయా. మనలను కూడా పిలుచుకున్నాడండి. సేమ్ యాజ్. కాకపోతే అది యేసుక్రీస్తును మోసింది, ఈరోజు మనం మోయటానికి సిగ్గుపడుతున్నాం. ఈ మాటను గమనించండి. అది క్రీస్తును ఆ యెరూషలేము పట్టణంలో తీసుకుని వెళ్ళడానికి దానికి శక్తి చాలకపోయినా ఆ కొండల మధ్యలో నుంచి, ఆ రాళ్ల మధ్యలో నుంచి వారు కొమ్మలు వేస్తుంటే, బట్టలు వేస్తుంటే, ఎక్కడ ఏ స్థితి ఉన్నా చక్కగా నడుచుకుంటూ క్రీస్తుని క్షేమముగా ఎక్కడికి తీసుకుని వెళ్ళిందండి? యెరూషలేము పట్టణంలోనికి. జయధ్వనుల మధ్య, ఆర్భాటం మధ్య నడవగలిగింది. ఈరోజు ప్రతి విషయానికి సిగ్గుపడే అనుభవం మన జీవితంలో ఉందేమో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం నన్ను దర్శిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను యవనస్తులను చూశాను. బైబిల్ ఎందుకు ఇక్కడ వదిలేస్తున్నారని అడిగితే ఇంటి దగ్గర నుంచి తేడం సిగ్గు. యవనస్తులను మాత్రమే నేను అంటలేదండి. చాలామంది బైబిల్
బాహాటంగా పట్టుకోవటానికి సిగ్గుపడుతున్నారు. ఈరోజు క్రీస్తును మోయటం నీకు సిగ్గైతే పిలుచుకున్న ఆయన నిన్ను గురించి ఎలా ఆలోచన చేయాలో ఒకసారి ఆలోచన చేయి. మనము దేవునికి పనికిరాని వస్తువైన ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. పనికిరాని వారమని ఎరిగి కూడా ఇస్కరియోతును ఎన్నిక చేసుకున్నట్లుగా, ఇస్కరియోతుని వెనకాల తిప్పినట్లుగా ఒకవేళ మనల్ని తిప్పుతూ ఉన్నాడా? మనం ఆ గుంపులో ఉన్నామా? ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. క్రీస్తు పిలుపునందుకున్న మనము ఏ రీతి అనుభవంలో జీవిస్తున్నాం? ఈ గాడిద పిల్ల యేసు క్రీస్తుని మోసుకుంటూ ఆ ప్రజల మధ్యలో కొన్ని వేల మంది అరుపులు అరుస్తున్నా భయపడకుండా క్రీస్తును సురక్షితంగా ఆయన గమ్యానికి, ఆయన ఉద్దేశానికి తీసుకుని వెళ్ళింది. మన పట్ల కూడా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఒక తలంపు ఉంది, ఒక ఆలోచన ఉంది. మనము ఆయన మహిమార్థమై వాడబడాలని, ఒక మంచి పాత్రగా, క్రీస్తును వెల్లడి చేసే ఒక పాత్రగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, 11వ అధ్యాయం మత్తయి సువార్తలో 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్న తర్వాత 29వ వచనాన్ని ఒక్కసారి మీరు గమనించండి. అక్కడ ఆయన ఏం చెప్తాడంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక ఏం చేయాలట? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. హల్లెలూయా. ఆయన చెబుతున్నటువంటి మాట, మనం ఆయన కాడి ఎత్తుకోవాలి. ఆ గాడిద క్రీస్తును తన మీద మోయటానికి ఇష్టపడింది. ఈరోజు క్రీస్తు కాడిని నీ భుజం మీద ఎత్తుకోవటానికే నీ ప్రయాసను ఆయన దించుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకపు ప్రయాస ఎంత గొప్పదో తెలుసా? దాన్ని మనం ఏదరం కష్టమండి. దేనినైనా ఏదొచ్చు, కానీ ఈ జీవన ప్రయాసను మనం, ఈ జీవన ప్రయాణాన్ని, ఈ సముద్రాన్ని ఈదడం కష్టమట. దానిని నువ్వు ఈదలేని దానిని ఆయన నీకు సులువు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన కాడిని భుజం మీద పెట్టుకున్నప్పుడు. కాడి అనేసరికి ఏదో ఆలోచన చేయకండి, నేను సంఘంలో ఏదైనా పరిచర్య చేయాలేమో, లేదంటే రోజు వెళ్ళి సువార్త పత్రికలు పంచాలేమో, లేదంటే కనబడిన వారిని అందరిని పిలిచి తమ్ముడు యేసును నమ్ముకొని చెప్పాలను కాదండి. మీకున్నటువంటి మీ ప్రవర్తన ద్వారా, మీకున్నటువంటి మీ పని ద్వారా, మీరు చేస్తున్న పనిలోనే దేవుడు మిమ్మల్ని గొప్పగా ఎన్నుకుంటున్నాడు, గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కనుక దేవునికి మహిమార్థమే నేను ఉండాలి అంటే ఆయనను ప్రకటించగలిగే వారిగా ఉండాలి. అలా ఎలా సాధ్యమవుతుందంటే, ఈ గాడిద పిల్ల విప్పబడిన తర్వాత క్రీస్తు కొరకు తను ఎలా అయితే మోసిందో అలా మనం క్రీస్తును మోస్తున్న విషయము ఎవరికి తెలియాలండి? ఈ లోకానికి తెలియాలి. నువ్వు క్రీస్తు బిడ్డవని ఈ లోకానికి నువ్వు తెలియపరచుకోవాలి. చాలామంది సిగ్గుపడతారు. క్రైస్తవులు అంటే ఏదైనా తక్కువ కులం వారు అనుకుంటారేమోనని. అనుకోనివ్వండి, తప్పేమీ లేదు. ఎందుకంటే వారు తినగలిగిన ఆహారం కంటే శ్రేష్టమైనది మనం భుజిస్తున్నాం. వారు చేయగలిగిన వాటికంటే శ్రేష్టమైన అనుభవాలను మనం కలిగి ఉంటున్నాం. మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేనే లేదు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, నువ్వు ఎవరో అక్కడ ఐడెంటిఫికేషన్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. నీ ఐడెంటిటీని చూపించుకోవటం కోసం నువ్వు సిగ్గుపడుతూ ఉంటే ఈరోజు దేవుని వాక్యం నిన్నే దర్శిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు చివరి వచనానికి, ఏలియనగా నా కాడి సులువును, నా భారము తేలికగాను ఉన్నవి. అందులో ఏమాత్రం కఠినమైనది, కష్టమైనది లేదు. నువ్వు ప్రత్యేకించి అన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. యేసు క్రీస్తులాగా అంతటి గొప్ప శ్రమని జీవితంలోనికి ఆయన ఎప్పుడు ప్రమోట్ చేయడు. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. నీవు సహించలేని శ్రమను ఆయన ఇచ్చేటటువంటి దేవుడు కాదు. అయితే మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు, లేదంటే మనకి ఇవ్వబడినటువంటి సామర్థ్యము మనం చాలాసార్లు దాచేసుకుంటూ ఉన్నాం. దేవుని పనికి వాడట్లేదు, దేవుని మహిమార్థమే వాడబడటానికి ఇష్టపడటం లేదు. కనుకనే సమస్యలలో సమాధానంగా మనం వెళ్ళలేకపోతున్నామండి. ఈ లోకాన్ని మెప్పించడానికి మనం లోకం కోసం మంచి చేస్తున్నాం, లోకాన్ని మెప్పించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అది కొంతవరకు మనకు లాభసాధకమే అవ్వచ్చు, కానీ పరిపూర్ణమైన సమాధానం కావాలంటే నువ్వు దేవునిని మెప్పిస్తేనే కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎవరిని సంతోష పెట్టాలి అంటే ఈ లోకాన్ని కాదు. ఈ లోకాన్ని నువ్వు సంతోష పెడితే నీకు కలిగే సంతోషం కొంతే.
కానీ నువ్వు దేవునిని సంతోషపరచగలిగితే ఈ లోకము నిన్ను బట్టి ఇబ్బంది పడవచ్చు. ఈ లోకము నిన్ను చూసి ఈయన నన్ను కాదు వాళ్ళని సంతోష పెడుతున్నాడని అనుకోవచ్చు. అనుకున్నా పర్వాలేదు. కానీ దేవునిని సంతోషపెట్టే నువ్వు సంతృప్తిగా జీవిస్తావు, సమాధానంగా జీవిస్తావు. దేవుని వాక్యం అదే చెప్తుంది. అది సులువును చాలా తేలికగా ఉన్నటువంటి భారం. అది మనం ఎప్పుడైతే మోయటం మొదలు పెడతామో ఆయన మన ప్రతి భారాన్ని మోయటానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తుని వెంబడించిన మనం ఇంకా పరిపూర్ణముగా దేవుని మీద ఆనుకోలేని జీవితమే జీవిస్తూ ఉంటున్నట్లు దేవుడు గమనించాడేమో. అందుకొరకే నీతో నాతో ఈ మాటలు మాట్లాడుతున్నాడేమో. నేను ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఈ ముగ్గురు రాసినటువంటి మాట ఒకటే రాశారు, ఎక్కడ ఎవరు తేడా రాయలేదు. ఆ గాడిద పిల్ల విప్పబడింది మొదలు క్రీస్తుకు పరిచర్య చేయటానికి వాడబడింది. మనం కూడా ఈ లోకపు అనుభవాల చేత విప్పబడ్డాం. ఈ లోకపు శ్రమలలో నుంచి బయటకు వచ్చాం. మనకంటూ ఒక విశ్రాంతి దినము ఆయనతో సమాధానంగా గడిపే ఒక దినాన్ని పొందుకునే వారంగా ఉన్నాం. మన తోటి వారందరూ ఈరోజు పార్కుల్లో ఉంటారు, సినిమా హాల్లో ఉంటారు, వాళ్ళకు సంతోషపరిచే ఫంక్షన్స్లో ఉంటారు. కానీ వారి జీవితాల్లో నెమ్మది ఉండదండి. ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, దేవునితో తన సమయాన్ని వెచ్చించగలుగుతారో వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం ఉంటుందని ఒక సేవకునిగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈ అనుభవించాము గనకనే మేము చెబుతున్నాం. అనుభవించిన వారికి తెలుస్తుంది ఖచ్చితంగా. చాలాసార్లు లోకంలో లోక పనులకు వెళ్ళి నష్టపోయి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దేవునిని వదిలి లోకానికి వెళ్ళి నష్టపోయి తిరిగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏదో ఉంటుంది, ఏదో దొరుకుతుందని వెళ్ళి రోజంతా అక్కడ వెయిట్ చేయడమే, వెయిటింగ్, డబ్బులు నష్టం, ఆకలితో తిరిగి వచ్చేవాళ్ళం. అయ్యో ఆదివారం దేవుని సన్నిధిలో లేకుండా పోయామే అన్న బాధ. ఒక్క దినము గడిపితే 1000 దినములంతా. చాలాసార్లు దేవుణ్ణి వదిలేసి మనం లోకంలో ఏదో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏది లాభసాధకం కాదండి. అదంతా నష్టానికే మనం పూడ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ గాడిద పిల్లను ఎందుకు నేను మీకు మాదిరిగా చూపిస్తున్నానంటే, క్రీస్తును మోయటానికి, క్రీస్తు పని చేయటానికి ఆయన ఏ తారతమ్యం వెతకట్లేదు. మనలో గొప్ప, ఉన్నతమైన స్థితి, తక్కువ స్థితి అని ఏమని ఎన్నుకోవట్లేదు. ఆయన అందరినీ ఆయన మహిమార్థమే వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనందరము ఆయన మహిమను కోల్పోయి పాపంలో జీవిస్తున్నాం. అది పొందాలని ఆశ కొలిది ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మనమందరం వెళ్ళేది ఒకే స్థలానికి. నువ్వే పని ద్వారా క్రీస్తుని వెంబడించినా, యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడినా నువ్వు వెళ్ళేది పరలోక రాజ్యానికే. అక్కడికి నువ్వు వెళ్ళిన తర్వాత నీకు వేరే సూటు, నాకు వేరే సూటు, ఇంకొకరికి డీలక్స్, ఇంకొకరికి జనరల్, అలాంటివి ఏమి ఉండవండి. ఇక్కడ మనుషులు పెట్టుకున్నట్లుగా రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్నట్లు జనరల్ అని, ఫస్ట్ క్లాస్ అని, సెకండ్ క్లాస్ అని, ఏసీలని, అలాంటివేమీ ఉండవండి. అందరినీ ఒకే స్థలంలో ఆయన మహిమ కొరకు నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. మనమందరం ఆయన మహిమ ఎదుట నిలబెడతాం. ఆయనను ఆరాధించే వారిగా ఉంటాం. నిత్యం ఆయన స్తుతించే వారముగా ఉంటాం. నేను ఎలా ఉన్నానో నువ్వు అలానే ఉంటావు, దేవుని పిలుపు అందుకుని ఆ స్థలానికి వెళ్ళగలిగితే. కనుక అయ్యో నాకు తక్కువ ఇచ్చాడు దేవుడు కనుక నేను తక్కువే చేస్తాను అన్నటువంటి ఆలోచన మనలో ఉండటానికి వీలు లేదు. అందరూ సమానమే ఆయన దృష్టిలో. నీకు తగిన ఒక పనిని దేవుడు నీకు అప్పగించాడు. నువ్వు చేయగలిగే ఒక పనిని నీకు ఇచ్చాడు. నువ్వు ఉండగలిగే సమాజం మధ్య ఒక పనిని దేవుడు నీకు అప్పగించాడు. నీ పని ఇంకొకరికి అప్పగిస్తే ఇంకొకరు చేయగలరేమో, కానీ అలా అప్పగించే దేవుడు కాదు. నీ పని నువ్వే చేయాలని ఆశపడేటటువంటి దేవుడు. యోనా తన పని చేయటానికి దేవుడు నినివే పట్టణానికి పంపించాడు. యోనా ఎక్కడికి వెళ్ళాడండి చెప్పగలరా? ఎంతమందికి యోనా స్టోరీ తెలుసు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. తెలియని వారికి నేను చెప్తున్నాను. యోనా దేవుని ప్రవక్త. నినివే పట్టణం నాశనం అయిపోతుందని చెప్పడానికి దేవుడు యోనాను నినివే పట్టణానికి పంపిస్తాడు. యోనా పత్రిక, యోనా గ్రంథము 4 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం.
అందులో యోనాను దేవుడు పంపించిన తర్వాత యోనా దేవుని యొక్క ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. మనుషులుగా మనకన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు ఏది చేసినా మన మేలు కోసమే జరిగిస్తాడు అన్న విషయాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి. యోనా నినివే పట్టణం బాగుపడటం, రక్షించబడటం ఇష్టం లేదు. ఎందుకంటే నినివే బహుభయంకరమైన పాపముతో నిండినటువంటి దేశం, బహుభయంకరమైన వ్యభిచారంతో నిండిన దేశం, దేవునిని వ్యతిరేకించి విగ్రహారాధనలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పట్టణం అది. కనుక అలాంటి నినివే పట్టణం రక్షించబడటం, శాపం నుంచి తప్పించబడటం ఈ సేవకుడైన ప్రవక్తకు ఇష్టం లేదు. చాలా వరకు సేవకులు అనబడేవారు అలానే ఉంటారు. ఎవరైనా కష్టం కలిగించే విశ్వాసం ఉంటే ఆ కష్టం కలిగించే విశ్వాసకి ఇంకా కష్టం కలిగితే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయ స్థితిలో వాళ్ళు కష్టం కలిగించారని. కానీ దేవుడు అలా అనుకునే దేవుడు కాదు. మన దేవుడు నిత్యము మనల్ని ప్రేమించే దేవుడు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మంచి చేయమంటే చేస్తాడు, కానీ చెడు చేయమంటే చేసే దేవుడు కానే కాదు. యోనా చెడు చేయడం కోసం వారిని తప్పించకూడదు అనే ఒక దురాశతో, దురాలోచనతో ఆయన ఏం చేశాడో తెలుసా? తర్షీసు అనే పట్టణానికి వాడలో ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్రయాణమే వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆ యోనాను తన పని నిమిత్తము ఎన్నుకున్నాడు. ఆ పనికి తీసుకొస్తాడు. ఎలాగో తెలుసా? ఆయనను ఆ నీటిలో పడవేసి తిమింగళం కడుపులో 3 రోజులు ఉపవాసంతో సజీవముగా నరకం అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. చివరికి, అయ్యా నేను తప్పు చేశాను, నీ పని చేస్తాను, నన్ను బ్రతికించమని అడుగుతాడు. అప్పుడు ఏ పట్టణముకైతే పంపించడానికి ఆయనను ప్రేరేపించాడో అదే పట్టణానికి తీసుకొచ్చి ఆ తిమింగళం ఆ యోనాను బయటికి విడిచిపెడుతుంది. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఆ పని చేయకూడదు అనుకున్న నీ చేత ఆ పనిని చేయించగలిగే సామర్థ్యం గలవాడు నా యేసయ్య. ఆయన నయానో భయానో నీతో ఆ పని చేయించగలడు. కానీ ఆ స్థితికి మనం వెళ్ళడానికి వీలు, భయాన చేసే స్థితికి మనం వెళ్ళకూడదు. ఆయన చెప్పాడు, నాయనా అని పిలిచి చెప్పినప్పుడు వినడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇక్కడున్న ప్రతి వారికి నేను చెప్తున్నాను, జ్ఞానము కలిగి దేవుని మాట అర్థమవుతున్నట్టయితే గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను ఒక సాధనముగా వాడుకోవటానికి పిలుచుకున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆయనను మోసే ఒక గాడిద పిల్లగా వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మనం గాడిదల 4 కాళ్ళతో నడిచే వరం కాదు, గాడిదల అవివేకులము కాదు, వివేకులము కదా. మనం అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినటువంటి వారం, అర్థం చేసుకోగలిగినటువంటి వారం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న మనము, దేవుడు ఏ పని కోసం నన్ను ప్రేరేపిస్తున్నాడో ఆ పని చేయటానికి నేను వెనుకాడడానికి కారణాలు ఏంటో తెలుసా? ప్రారంభంగా మన శరీరమేనండి. చెయ్యాలి, పని చేయాలి. ఆయన చెప్తాడు, మనం చేయాలనుకుంటాం, కానీ ఆ సమయానికి ఆ పని చేయటానికి మన శరీరం సహకరించదు. అందుకే పౌలు అంటున్నాడు కదా, నా ఆత్మ సిద్ధమే, ఎప్పుడు ఆత్మ దేవుని పని చేయటానికి ప్రేరేపిస్తుంటుంది. ఆయన లెమ్మన్నాడు కదా, ప్రార్థన చేయమన్నాడు కదా, ఆయన వెళ్ళమన్నాడు కదా, అక్కడికి వెళ్ళాలి కదా అని చెబుతూ ఉంటే మన శరీరము కాసేపు రెస్ట్ తీసుకో, ఇప్పుడే అలిసిపోయి వచ్చావు కదా, ఇప్పుడే అక్కడికి ఎలా వెళ్తావు, కాసేపు పొడుకో అంటూ ఉంటుందట. కాసేపు రెస్ట్ తీసుకో. శరీరానికి మనం స్థలం ఇవ్వకూడదు. మన మొదటి శత్రువు, దేవునికి మనకి మధ్య మొదటి శత్రువు ఎవరంటే శరీరం. రెండవది, మనకు దేవునికి మధ్య శత్రువు మన చుట్టూ ఉన్న మన బంధువులు, మన మిత్రులు, మన తోటివారే. దుష్టుడు ఎవరిని వాడుకోవాలో వాడికి బాగా తెలుసు. ఎవరి ద్వారా నిన్ను ఆటంకపరచాలో వాడికి తెలుసు బాగా. వారినే నీ దగ్గరకు పంపిస్తాడు. అలా పంపించినప్పుడు నీకు దేవుడు అప్పగించే పనిలో నువ్వు వెళ్తున్నప్పుడు ఏ ఆటంకము కలిగినా ఒక్కటే, దేవునికి నీకు మధ్య అడ్డుగోడ ఏర్పడుతుందన్న విషయం గమనించి దాన్ని దాటడానికి మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. యోనా ఇది దేవుని చిత్తమే అని తర్షీసుకు వెళ్ళలేదండి. అవునా? జరుగుతున్న పని ఇది దేవుని చిత్తమే అనుకోవటానికి వీలు లేదు. దేవుని పని మీద నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఆటంకం కలిగిందంటే అది దేవుని చిత్తమా? కాదు. ఆ దేవుని చిత్తమైతే ఎట్టి పరిస్థితుల్లో కాదు,
దేవుడు ఆ పని చేయమని నీకు చెప్పడం. యోనాకు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పడుగా. చెప్పిన తరువాత యోనా ఆగిపోయిన యోనా ఎంత అంతరాయం పొందాడు. ఆ షిప్ మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు వారందరూ చీట్లు వేస్తే యోనాకు వచ్చింది. యోనా దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏంటి నీ పరిస్థితి అంటే చెప్తున్నాడు, ఈ సృష్టికర్త అయిన దేవునికి నేను ప్రవక్తను. హల్లెలూయా! ఎంత ఉన్నతమైన స్థాయి. మనం ఎవరమో చెప్తే ఈ లోకంలో చాలామంది ఒక విధంగా వణుకుతారు. ఎందుకు తెలుసా? నీ దేవుడు అంత గొప్ప దేవుడు. యేసు క్రీస్తు అంటే సమస్తమైన వాటి మీద అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట అది. కనుక ఈరోజు ఈ మాటను వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవునికి సాధనంగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన పని మీద నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, అయ్యా నన్ను ఏ పని కోసం నిర్ణయించావో ఆ పనిని నాకు తెలియచేయి. ఒకటి తెలియకపోతే తెలియచేయి, తెలిస్తే చేయగలిగే సామర్థ్యాన్ని నాకు ఇవ్వు. ఈరోజు ప్రార్థన చేయలేని వారు, ప్రార్థన నాకు రాదు అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. ప్రార్థన నాకు తెలియదు అన్నటువంటి వారు ఎవరు లేరండి. ఏదో ఒక రీతిగా నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ బిడ్డల కోసమో, నీ భర్త కోసమో, నీ భార్య కోసమో, నీ యొక్క తల్లిదండ్రుల కోసమో, అత్తమామల కోసమో, చుట్టూ ఉన్న స్నేహితుల కోసం ప్రార్థన చేసేవాళ్ళే. ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉంది. అలా ప్రార్థన చేస్తున్న మనము ఆ అవసరాలను పొందుకుంటున్నాం, సాక్ష్యాలు చెప్పగలుగుతున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడంటే దేవునికి ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో మోకరించి మన పట్ల ఆయన చిత్తం తెలుసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. కనుక ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, దేవుని అడిగితే నీ పట్ల ఆయన సంకల్పం ఏంటో, ఎందుకు ఆయన నిన్ను విప్పి తీసుకొని వచ్చాడో ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ గాడిద పిల్లని ఎందుకు విప్పుతున్నారు అంటే వారు ఏం చెప్పారండి? ఇది దేవునికి. ఎస్, హల్లెలూయా. నువ్వెవరికి కావాలి? ఎస్, నీ ఇంటి వారికి కాదండి, నీ భార్యకో నీ బిడ్డకో కాదు. నువ్వు కావాల్సింది మొట్టమొదటిగా దేవునికి. దేవుడు నిన్ను అందుకే ఎన్నుకున్నాడు, అందుకే నిన్ను ఒక సామర్థ్యం కలిగిన స్థితిలో ఉంచాడు. ఈరోజు ఏ యోగ్యత ఉందని ఈ స్థలంలో నేను నిలబడగలుగుతున్నానండి? ఏ యోగ్యత లేనివాడిని. నా కుటుంబంలో ఎవరైనా పాస్టర్లు ఉన్నారా? నన్ను ప్రోత్సహించేవారు ఉన్నారా? నేను నిలవబడగలిగాను అంటే కేవలం దేవుని పిలుపు మాత్రమే. ఆయన పిలిస్తే నేను రాను అని చాలా కాలం వెనుకాడి ఎన్నో శ్రమలను పడ్డాను. చివరికి నా కొడుక్కి పాలు కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో నేను జీవించాను. ఒక టైంలో ఎవరిని అడుగుతాను? రోజు అమ్మనేమో అడుగుతాను. పెళ్లి చేసుకున్న వాడిని ఇంట్లో ముడుచుకొని కూర్చున్న రోజులు ఉన్నాయి. ఎప్పుడైతే అయ్యా నీ పని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నానో, యవనస్తుల మధ్య నన్ను వాడుకోవటానికి నన్ను నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో, అప్పుడు నన్ను ఒక చిన్న పనిలో దేవుడు కుదిర్చాడు. అదే 2014 ఒక పెద్ద పనిగా మార్చబడింది. అప్పటికే పరిచర్య విస్తరించింది. పర్వాలేదు, సేవ చేసుకొని సేవలో ఉండిపోదామని పరిపూర్ణమైన సేవకు నన్ను నేను అప్పగించుకున్నాను. అది కూడా 14 నుంచి చాలా కొద్ది కాలమే ఉండడానికి దేవుడు కృప చూపించాడు. 2019లో మరలా తిరిగి నేను అమ్మ ఉద్యోగం వదిలేస్తుంది, అది పోతుంది అంటే అధికారుల యొక్క మాటను విని నేను జాయిన్ అయ్యాను. 2019 నుంచి 21-22 వరకు నేను 2019లో చివరి వరకు నేను చాలా స్ట్రగుల్ అనుభవించానండి. ఉద్యోగానికి వెళ్ళడం అంటే భయం కలిగేది నాకు. ఎందుకంటే ఇటు పరిచర్య, ఇటు ఉద్యోగం. కరెక్ట్గా నేను ప్రేయర్స్ ఉన్నాయి, ప్రేయర్కి వెళ్ళాలన్నప్పుడే అక్కడి నుంచి ఫోన్ వచ్చేది, మీరు అర్జెంటుగా రావాలి. సాయంత్రం 7:30 తర్వాత ఫోన్ వచ్చేది, ఉదయం 11 తర్వాత ఫోన్ వచ్చేది. ఎక్కడ ప్రేయర్స్కి వెళ్ళడానికి అయ్యేది కాదు. అలాంటి ప్రతికూల అనుభవాల్లో నేను దేవుణ్ణి ఒకటే అడిగాను, అయ్యా నీవు నన్ను పిలుచుకున్నావు, కానీ నేనే ఒక చిన్న తప్పు నిర్ణయం తీసుకున్నాను, క్షమించి అంగీకరించి నాకు వెసులుబాటు కలిగించాను అన్నప్పుడు ఊహించని రీతిగా నేనున్న స్థలంలోంచి ట్రాన్స్ఫర్లు వచ్చాయి. మా ఉద్యోగాలకి ట్రాన్స్ఫర్లు ఉండవట. మా ముందు హిస్టరీలో అలాంటిది లేదు, మా తర్వాత హిస్టరీలో కూడా అలాంటిది లేదు. ట్రాన్స్ఫర్ వచ్చి నేను ఒక సురక్షితమైన స్థలానికి వెళ్ళాను. నేను ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇది దేవుని చిత్తం. ఇంటి నుంచి దూరంగా వెళ్తున్నాను, ఇంకా కష్టమవుతుందేమో అన్నటువంటి ఆలోచన అందరికీ కలిగిన నేను దేవుని చిత్తం అనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి పరిచర్యలో ఏ ఆటంకము లేనటువంటి స్థలంలో నేను ఉన్నానండి. హల్లెలూయా.
ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే, దేవుని పనికి దేవుని యొక్క పాత్రగా వాడబడడానికి మనల్ని మనం అప్పగించుకోగలిగితే ఆయన మహిమ కలిగిన స్థితిలో మనల్ని ఉంచుతాడు. హల్లెలూయా. మనం ఈ భూమి మీద సమాధానాన్ని పొందుతాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి నెమ్మదిగా మార్చబడతాయి, అన్నీ మనకు అనుకూలంగా మార్చబడతాయి. ఎక్కడ మనం అసమాధానంతో జీవించే అవసరం ఉండదు. ఎవరితో కోపంగా మాట్లాడే అవకాశం ఉండదండి. నవ్వుతూనే మాట్లాడతావు, ఎందుకంటే నీ దేవుడు నిన్ను అంత క్షేమమైన స్థితిలో పెడతాడు. అలాంటి అనుభవాన్ని ఒకవేళ మీరు కూడా నాలా కోరుకుంటూ ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆ గాడిద పిల్ల ఎలా అయితే యేసును తన మీద ఎక్కించుకొని తిప్పటానికి సిగ్గుపడకుండా ఇష్టపడిందో, అలా దేవునిని ప్రకటించడానికి, తెలియచేయటానికి మనల్ని మనం అప్పగించుకుంటూ సిద్ధపడదాం. అంతేకాదు, దేవుని కొరకు నేను కూడా ఒక పాత్రగా వాడబడతాను, అయ్యా నీ మహిమార్థమైన పాత్రగా నన్ను వాడుకో అని మనం అడిగేవారముగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. నేనైతే యవనస్తులకు చెప్తున్నాను, బైబిల్ తేడానికి ఈరోజు సిగ్గుపడుతున్నారు. ఒకరోజు మీ జీవితాల్లో సిగ్గుపడే స్థితి తెచ్చుకోవద్దు. ఈరోజు దేవునిని మోయటానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్ములను మోయటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎస్, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. ఒకనొకప్పుడు యవ్వన కాలంలో బైబిల్ మోయటానికి నేను కూడా సిగ్గుపడిన వాడినే. సండే స్కూల్కి కైలాసపురం నుంచి కొత్త రోడ్డు వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ మా క్రైస్ట్ చర్చ్ ఉండేది, బాప్టిస్ట్ చర్చ్లో మేము అమ్మ వాళ్ళందరూ మెంబర్స్, అందులో మేము సండే స్కూల్ పిల్లలు. వెళ్ళేటప్పుడు కొంచెం అన్ని వయసు పెరిగింది, బస్సు మీద వెళ్ళగలిగే స్థితి. బైబిల్ పట్టుకొని వెళ్తే అందరూ వింతగా చూస్తున్నారని అది కవర్ చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఆ తర్వాత బైబిల్ విలువ తెలిసింది. దాన్ని పట్టుకుని వెళ్ళడానికి మనం సిగ్గుపడడం కాదు, అది పట్టుకుని వెళ్ళడానికి మనం ఘనంగా ఎంచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అది మనల్ని అంత ఘనమైన స్థితిలో, గౌరవమైన స్థితిలో ఉంచేది. అట్టి అనుభవము మరి ఈరోజు సిగ్గుపడుతున్న వారందరికీ దేవుడు కన్నులు తెరిచి అనుగ్రహించునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మాటలు విన్నా మనమందరం ఒక్కసారి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం. ఆయన ఆకాశ గగనాలను తన జ్ఞానంతో కొలిచి గొప్ప దేవుడు, శూన్యములో భూమిని నిర్మించిన దేవుడు. నీ కొరకు ఒక సామర్థ్యము కలిగిన పనిని ఇవ్వలేడా? సమాధానం కలిగిన స్థితిలో నిన్ను ఉంచలేడా? ఒకసారి ఆలోచన చేయి. ఆయన నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మనలను తలగా ఉంచాలని ఆశపడే దేవుడు. మరొకసారి ఈ మాటను చెప్తున్నాను, ఆయన నిన్ను నన్ను తలగా ఉంచాలని ఆశపడే దేవుడు. అయ్యా నేను తలగా ఉండాలంటే ఏ పని చేయాలయ్యా? ఒక యవనస్తుడు వచ్చి యేసయ్యను అడుగుతున్నాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఆయన నీకు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించు. రెండవదిగా ఆయన నీకు ఆయనకు అడ్డుగా ఉన్న నీ ఆస్తిని వదిలే అన్నటువంటి మాట ఆయనకు నచ్చలేదు. ఈరోజు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాం అనుకునే మనము ఆయనకి ఇష్టం లేనివి వదిలేకపోతే ఆ ఆజ్ఞలు పాటించిన వారం కాదు. కనుక ఆయన వైపు చూద్దాం. సియోను నీ సింహాసనమాయేగా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీ
కృప కలిగిన తండ్రి గొప్ప దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా నీ దీని దాసునిగా నువ్వు నీ సిలువు చాటును మరుగుపరిచి నిలువబెట్టి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయన. అవును తండ్రి, మేమంతా ఏదో గొప్పవారిగా మమ్ములను మేము ఎంచుకోవటానికి వీలు లేదు. మమ్ములను దీనస్థితిలో ఉంచే దేవుని నువ్వు కావని, ఆయా దీనస్థితిలో ఉన్నటువంటి పరికరాలమైన మమ్ములను గొప్ప స్థితిలోనికి తీసుకుని వచ్చావు. అయా ఈ లోకంతో పోల్చుకుంటే మేము ఎన్నిక లేని వారమే ప్రభువా. నీవు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నావు గనక మేము లోకానికి వేరే ఎన్నిక గలవారముగా మార్చబడ్డాం. మీరు మమ్మల్ని తలగా ఉంచుతున్న ప్రతి స్థలంలో మీ మహిమార్థమై వాడబడటానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా హృదయాలలో ఇంకా అగోచరమైనటువంటి ఆలోచనలే ప్రభువా. ఎలా నన్ను వాడుకోబోతున్నావో, నేను నీ పరికరంగా ఎలా ఉండాలనుకుంటున్నావో అర్థం కాలేదు ప్రభువా అని ప్రశ్నార్థకంగా ప్రతివారు నీ వైపు చూస్తూ ఉన్నారు. ఆయా వారి ప్రశ్నలకు జవాబును దయచేయనాయన. ఏ పాత్రగా నువ్వు వాడుకోబోతున్నావో అది వారు గ్రహించగలగటానికి సామర్థ్యం గలవారే నిలవబెట్టి నీ మహిమార్థమై మేమందరం వాడబడటానికి మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాం. అయ్యే ఈ లోకంలో మాకు సంతోషం లేదు ప్రభువా. ఈ లోకంలో ఏది సంపాదించినా, ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా అది మాకు నెమ్మదినివ్వదు. నెమ్మది కలగాలి అంటే నీ సన్నిధి ఒక్కటే. అయా రక్షణ కలిగించేది నీ నామమే, మేలైన అనుభవాలతో నడిపించేది నీ నామమే. కనుక నీ నామములో నిన్ను ప్రకటిస్తూ నీకు మహిమార్థమే నిలిచే, నీవిచ్చే సమాధానము, నీవిచ్చే సంతోషము అనుభవిస్తూ అనునిత్యము నీ సన్నిధిలో మీకు మహిమ కలిగించే వారిగా నిలిచి ఉండే కృపతో మమ్మలను నింపండి. అట్టి భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య ఘనమైన నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.